హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈరోజు శుక్రవారం, అందులో దశమి అండి. నేను ఎలా పూజ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మరొక 10 మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అందులో ఈరోజు శుక్రవారం కదండి, నేను ఎలా పూజ చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అన్ని రోజుల కంటే శుక్రవారం రోజు చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి. పురాణాల ప్రకారం సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది కాబట్టి, సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చెందిన రోజు. మనలో చాలామంది శుక్రవారం రోజునే పూజలు చేస్తూ ఉంటారు. అయితే రోజు పూజ చేయటం వల్ల అందరికీ కుదరవచ్చు, కుదరకపోవచ్చు. కొంతమంది అయితే శుక్రవారం కాకుండా రోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు. కుదిరిన వారు శుక్రవారం రోజున పూజ చేస్తే చాలా మంచిది. ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. అయితే శుక్రవారం చేసే పూజల్లో కూడా కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇలా ఉప్పు దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో తులతూగుతూ ఇంటిపై చెడు దృష్టిలు లేకుండా ఉంటుంది. శుక్రవారం రోజు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన పూజా మందిరంలో కానీ లేదా సపరేట్ ఒక పీటనైనా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూజా మందిరంలో చేసుకోలేదండి, ఎందుకంటే పూజా మందిరం అంత ప్లేస్ లేదు. సపరేట్గా పీట పెట్టుకొని ఆ పీటకి పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని జాకెట్ ముక్క వేసుకున్నాను. ఆ తర్వాత 3 గుప్పెల బియ్యం పోసుకుని ఆ బియ్యం మీద పసుపు కుంకుమలు వేసుకొని అమ్మవారి పటాన్ని పెట్టుకున్నాను. అలాగే మరొక ప్లేట్ తీసుకొని అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇలా శుక్రవారం పూజ చేసుకోవడానికి ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అమ్మవారి పటాన్ని అలాగే అమ్మవారి విగ్రహాన్ని అన్నీ పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. శుక్రవారం రోజు పూజ చేసుకోవాలంటే మన ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు. శుక్రవారం రోజు ఇల్లంతా శుభ్రం ఉంటే అంత మంచిది. ఇల్లు అశుభ్రంగా ఉండటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లోకి ఉండదండి అని మన పండితులు కూడా చెప్తున్నారు. అలాగే మన ఇల్లు శుభ్రపరిచేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా పసుపు, కొంచెం కళ్ళ ఉప్పును వేసుకొని గురువారం నైట్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఆ ఇంట్లో ఏమైనా నరదిష్టి ఉన్నా కూడా పోతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకుండా తెల్లవారుజామున నిద్ర లేవగానే మన పనులు అన్నిటినీ ముగించుకొని ఆ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. ఈరోజు లక్ష్మీదేవి పూజలో ఇలా కలువ పువ్వులను పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు నాకు కలువ పువ్వులు దొరికాయి మార్కెట్లో. చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకోవడానికి నాకు పువ్వులు దొరికాయి. అందులో ఈరోజు దశమి కదండి, దశమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఇలా చక్కగా పూలు కొనుక్కొచ్చుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీస్సులు మనకు తప్పకుండా లభిస్తాయని, మన ఇల్లెప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండుగా కలకలలాడుతూ ఉంటుంది. ముందుగా మనం పూజ ప్రారంభించే ముందు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పును కూడా కొనుక్కొని చక్కగా ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యంగా నెలలో ఒక శుక్రవారం రోజైనా లక్ష్మీదేవికి పూజ చేయటం వల్ల మన ఇల్లెప్పుడూ కూడా సుఖ సంతోషాలతో నిండుగా పచ్చగా ఉంటుంది. ఆ ఇంట్లో కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో కలిగి ఉంటారు. శుక్రవారం రోజు మహాలక్ష్మిని ఆరాధించడము, అలాగే లక్ష్మీ స్తోత్రము, అలాగే అష్టోత్తరం పఠించడం ఇంట్లో సంపద వైభవం కలుగుతాయి అని మన పండితులు చెప్తున్నారు. కొంతమంది ఇంట్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శుక్రవారం రోజు ఉదయాన్ని కానీ లేదా సాయంత్రం సమయంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఎంతో శ్రేయస్కరం. ఇలా చక్కగా అమ్మవారిని అందంగా అలంకరించుకున్నానండి. ఇలా అమ్మవారిని కొలువు పువ్వులో కూర్చోపెట్టాను. అలా కొలువు పువ్వులో కూర్చోపెట్టి ఎర్రటి మందార పుష్పాలతో అలంకరించుకున్నాక అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఆ తర్వాత ఇక నేను శుక్రవారం కదండి, అందులో దశమి మంచిదని చెప్పి కళ్ళ ఉప్పుతోటి దీపారాధన కూడా చేసుకున్న. అదే ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం అంటారు కదండి. ఇలాగా అమ్మవారికి ఐశ్వర్య దీపం, ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఈ ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం వెలిగించుకోవడానికి ముందుగా ఒక వెండి ప్లేట్ కానీ లేదా ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టులను పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇలా పూజకు కావాల్సిన అన్నీ కూడా ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని అలంకరించుకొని పెట్టుకుంటే మనం పూజలో కూర్చున్న తర్వాత ఏమీ మర్చిపోకుండా పెట్టుకున్నట్లయితే మధ్యలో పూజలో లెగిసే పని లేకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఉప్పు దీపము అంటే ఐశ్వర్య దీపం అంటారు కదండి. ఐశ్వర్య దీపం మొదటిగా పెట్టుకోవాలనుకున్నా, అంటే ఎప్పుడూ పెట్టుకోకుండా ఫస్ట్ టైం పెట్టుకోవాలనుకున్నటప్పుడు ఇలాగ మట్టి దీపాలను అంటే మట్టి ప్రమిదలను తీసుకొచ్చుకోవాలి. ఒకటి పెద్ద మట్టి ప్రమిద, అలాగే 2 చిన్న మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెద్ద మట్టి ప్రమిదకి మొత్తం పసుపు రాసుకొని బొట్లను పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే 2 చిన్న మట్టి ప్రమిదకు కూడా మొత్తం పసుపు రాసుకోవాలండి. ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరించుకోవాలి. 3వ మట్టి ప్రమిదకు మాత్రం బయట వైపు మాత్రమే రాసుకొని లోపల వైపు మాత్రం పసుపు రాసుకోకూడదు. ఎందుకంటే మనం ఆవునైనా వడ్డించుకొని దీపారాధన చేస్తాం కదండి. అప్పుడు అలాగ చేసినట్లయితే ఆ పసుపు అనేది కొంచెం తడిగా ఉండి దీపారాధన అనేది సరిగ్గా వెలకపోవచ్చు. ఆ తర్వాత మనం పెద్ద మట్టి ప్రమిదలో దాని నిండా కూడా కళ్ళ ఉప్పును పోసుకోవాలి. ఇలా 3 గుప్పెళ్ళు లేదా 5 గుప్పెళ్ళు పోసినా సరిపోతుందండి. ఆ తర్వాత కొంచెం పసుపు కుంకుమలు వేసుకొని అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం 2వ దానికి మొత్తం పూర్తిగా రాసుకున్నాం కదండి, పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించుకున్నది పెట్టుకో. 3వది వచ్చేసి దానిపైన పెట్టి ఇలా 2 కలిపిన కుంభవత్తులను వేసుకోవాలి. కుంభవత్తులు కానీ లేదా మామూలు ఒత్తులైనా సరే రోజు చేసుకునే దీపారాధన ఉంటుంది కదండి, ఆ దీపారాధన చేసుకున్న ఒత్తులనైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా 2 కలిపిన ఒక ఒత్తిగా చేసుకొని మనం ఆవు నెయ్యిలో పెట్టుకోవాలి. ఇలా ఉప్పు దీపము, ఐశ్వర్య దీపాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత 2 వైపులా దీపారాధన కుందులో ఆవునైనా వడ్డించుకొని ఒత్తులను వేసుకున్నాను. అలాగే కామాక్షి దీపము లేదా లక్ష్మీ దీపం అంటారు కదండి, ఇలా లక్ష్మీ దీపాన్ని కూడా అలంకరించుకొని ఒత్తులను వేసుకొని పెట్టుకున్నాను. ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని ఆరాధించాలి కాబట్టి ముందుగా నేను అగరబత్తులతోటి దీపారాధన చేసుకున్నాను. అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో అయినా సరే దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసుకున్న ఆ విఘ్నేశ్వరిని తలుచుకోవాలండి. ఎందుకంటే మనం చేసే పూజలో ఎలాంటి తప్పులు లేకుండా, ఎలాంటి విజ్ఞానాలు లేకుండా ఉండాలి స్వామి అని చెప్పి స్వామివారికి ముందుగా పూజ చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఏ పూజ చేసుకున్నా ముందున గణపతిని ఆరాధిస్తానండి. గణపతికి పసుపు కుంకుమలు, గంధము, అక్షింతలు సమర్పించాలి. గణపతి దగ్గర అక్షింతలు అనేది ఎరుపు రంగు అక్షింతలు మాత్రమే మనం స్వామివారికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత అగరబత్తుల ధూపం స్వామివారికి సమర్పించాలి. స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాతే మనం లక్ష్మీదేవిని అయితే ఆరాధించాల్సి వస్తుంది. స్వామివారికి నైవేద్యంగా నేను బెల్లాన్ని సమర్పించుకున్నాను.
శుక్రవారం రోజు అమ్మవారి పూజ చేసేటప్పుడు చక్కగా తెలుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించినట్టయితే అమ్మవారు ఎంతో తృప్తి పడతారు. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలన్నా, తెలుపు రంగు పుష్పాలన్నా అంత ఇష్టం కాబట్టి పూజలో ఈ 2 రంగులు ఉండేలాగా చూసుకోండి. మనకి అందుబాటులో గులాబీలు దొరుకుతాయి, లేదా మన ఇంట్లో మందార పుష్పాలు దొరుకుతాయి. ఇలాంటివి ఉన్నా కూడా అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారికి ఆ విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాత ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకొని లక్ష్మీదేవి అమ్మవారికి అగరబత్తుల ధూపం సమర్పించాలి. ఇలా ఐశ్వర్య దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర మనం నమస్కారం చేసుకోవాలి. మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే అది అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ ఉప్పు దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు వచ్చి, శుక్రవారం రోజు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో ఉప్పు దీపం వెలిగించుకోవాలి. అయితే కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. అలాగే ఈ ఐశ్వర్య దీపం ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు కానీ లేదా ప్రతి మంగళవారం రోజు కానీ వెలిగించుకుంటే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయి అని మన పండితులు చెప్తున్నారు. ఈ ఐశ్వర్య దీపం వెలిగించుకోవడానికి ఒక పెద్ద మట్టి ప్రమిద, అలాగే 2 చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని ముందుగా పూజలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఈ ఐశ్వర్య దీపాన్ని 11 శుక్రవారాలు కానీ లేదా 16 శుక్రవారాలు లేదా 21 శుక్రవారం లేదా 41 శుక్రవారం మీ సంకల్పాన్ని తీసుకొని, అంటే మీరు ఎన్ని వారాలు చేసుకోవాలనుకున్నారో అన్ని వారాలను మీరు సంకల్పం పెట్టుకోండి. ఇలా సంకల్పం పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. మొదటి శుక్రవారం ప్రారంభించాలనుకుంటే మాత్రము 3 కూడా కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని పెట్టుకోండి. మొదటిసారిగా అయితే కొత్త మట్టి ప్రమిదలను పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు శుక్రవారాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ మట్టి ప్రమిదలనే వాడుకోవచ్చు. ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపం మనం పూజ మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో ఈశాన్య మూలలో అయినా పెట్టుకోవచ్చండి. ఈ ఐశ్వర్య దీపం మన శుక్రవారం రోజు ఉదయం సమయంలో అయినా కానీ లేదా సాయంత్రం 6 గంటల సమయంలో అయినా ఐశ్వర్య దీపం పెట్టుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవాలన్నప్పుడు ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏమీ ఉండవండి. మన ఇంట్లో నిత్య పూజలు చేసేటప్పుడు పూజ ఎలా చేస్తామో అలాగే పెట్టుకోవచ్చు. మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా ఉంటున్నా, లేదా వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉన్నా, అప్పులు తీరకుండా వడ్డీలు పెరుగుతూ ఉన్నా, వ్యాపారం చేసేవారికి, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు, అలాగే ఆదాయం పెరగకుండా ఉన్న ఐశ్వర్య దీపం వలన ఇబ్బందులు తొలగిపోతాయని, మంచి చక్కటి ఫలితాలు లభిస్తాయని మన పండితులు చెప్తున్నారు. అలాగే ఈ రోజు నేను అమ్మవారికి కొలువు పువ్వులో ఒక వెండి కాయిన్ అయితే పెట్టుకున్నానండి. ఆ కాయిన్ మీద అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ కుంకుమ పూజలో నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొలువు పువ్వులు అంటే తామర పుష్పంలో నేను అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పండ్లను సమర్పించాను. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను. శుక్రవారం రోజు అమ్మవారికి ఐశ్వర్య దీపం పెట్టుకొని చక్కగా అందంగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి. నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఒక నమ్మకంతో అమ్మవారికి పచ్చకర్పూరంతో ధూప దీప నైవేద్యాలు హారతి అన్నీ సమర్పించుకున్నాను. ఈ హారతి అనేది మీకు కూడా సమర్పించానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐశ్వర్యాన్ని ఇచ్చే ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో మీకు క్లియర్గా పూర్తి పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.